స్టార్ ఇమేజ్లు, మాస్ మహారాజా ట్యాగులు ఇలాంటివన్నీ పక్కన పెట్టి రవితేజ లాంటి నటుడు అంటున్నా, నేను స్టార్ హీరో అంట్లా, రవితేజ లాంటి నటుడు పర్ఫెక్ట్ స్క్రిప్ట్కి కంప్లీట్గా సరెండర్ అయితే విక్రమ్ రాథోడ్ లాంటి క్యారెక్టర్స్, వెంకీ లాంటి సినిమాలు ఈరోజు ఇరుముడి లాంటి అవుట్పుట్స్ బయటకు వస్తాయి. ఇరుముడి సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్ రవితేజ యొక్క పర్ఫార్మెన్స్. పీక్ ఇరగదీసి అవతలేశాడు. డైరెక్టర్ శివ నిర్వాణ ఒక మంచి సోషల్ మెసేజ్ ని పర్ఫెక్ట్ గా జనాలకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేరేషన్ కూడా 60 to 65% గ్రిప్పింగ్ గా ఉండేలా చూసుకున్నాడు. డైలాగ్స్ బాగున్నాయి. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అయింది. ఎమోషన్స్, ట్విస్ట్ ఇవన్నీ కూడా చాలా బాగా ల్యాండ్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి, ఎమోషనల్ మూవీస్ నచ్చే వాళ్ళకి పండగ లాంటి సినిమా. నెగిటివ్స్ చూస్తే సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. రైటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. థ్రిల్లర్ ఎపిసోడ్స్ తీసినప్పుడు కొన్ని లాజికల్ ఫ్లాస్ కనిపించాయి. చాలా చోట్ల ఎమోషనల్ సీన్స్ లో కానీ, సెంటిమెంట్ సీన్స్ లో కానీ మూవీ చాలా ప్రెడిక్టబుల్ ఉంది. ఓవరాల్ గా ఇరుముడి మూవీ అ వెరీ గుడ్ ఎమోషనల్ డ్రామా విత్ థ్రిల్లర్ మూమెంట్స్ హియర్ అండ్ దేర్. ఫ్యామిలీస్ తో చూడదగ్గ సినిమా. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఫాదర్ చూడాలి, ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది స్టోరీతో. పర్సనల్లీ అండ్ కంటెంట్ వైజ్ నాకు ఇంకొంచెం బెటర్ రైటింగ్ ఉంటే బాగుంది అనిపించింది. బట్ కమర్షియల్లీ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. హిట్ సినిమా. రికమెండెడ్ మూవీ.